హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వేడివేడి ఇడ్లీల్లోకి టొమాటో నీర్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చట్నీలు కాకుండా టొమాటోలతో ఇలా పలుచగా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికోసం ఇక్కడ నేను 4 కొంచెం పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. ఇవి నాటు టమాటోలు అండి. ఒకవేళ మీరు నాటు టమాటాలు బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి నాటు టమాటాలు 2, అలాగే బెంగళూరు టమాటాలు 2 మిక్స్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 నాటు టమాటాలు తీసుకున్నాను. ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసేసి అవి బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న టమాటోలు వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఆ పైన ఉన్న స్కిన్ అంతా మనకి ఊడిపోయి తర్వాత చట్నీ చేసుకోవచ్చు. అవి ఉడికే లోపల ఇక్కడ నేను ఉల్లిపాయలు తరిగి పెట్టుకుంటున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే ఇవి చిన్న ఉల్లిపాయలండి, సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అవి కూడా ఒక 5-6 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోయినా మామూలు ఉల్లిపాయలతో చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇదిగోండి, టమాటోలు మనకి దాదాపుగా ఉడికిపోయాయి. ఒక 5 నిమిషాల్లోనే ఇవి చక్కగా ఉడికిపోయి ఆ పైన ఉన్న స్కిన్ అంతా ఇలా ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కాసేపు చల్లార్చుకున్న తర్వాత ఈ పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేసుకుందాము. ఇలా స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న ఈ కాడ భాగంని కూడా కట్ చేసేసుకొని దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా మినపప్పు వేసుకొని అవి బాగా చిటపట్లాడాలి. అవి చిటపట్లాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా, ఆ తొక్కు తీసి పెట్టుకున్న సాంబార్ ఉల్లిపాయల్ని ముందుగా వేసేసుకొని అవి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మామూలు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కారంకి సరిపడినంతగా 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆ టొమాటో ప్యూరీని కూడా వేసేసుకుందాము. మనకి ఈ 4 టొమాటోలు వేసుకుంటే ఇంత ప్యూరీ అయిందండి. ఇది బాగా చిక్కగా ఉంది. దీనికి డబల్ వంతుగా మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి చిక్కగా ఉన్నా అంత బాగుండదు. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఇందులోకి రుచికి సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకుందాము. ఇక్కడ నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పు అయితే మనకి రుచి బాగుంటుంది. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు, కారం, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, అలాగే 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం ఎక్కువే వేసుకోండి, మనకి కొంచెం చిక్కబడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా వదిలేసామంటే మనకి కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఇంత పలుచగా ఉన్నా బాగుండదు కాబట్టి కాసేపు ఇలా మరిగించుకుంటే మనకి తొందరగానే దగ్గర పడిపోతుంది. అంతేనండి, మనకి టమోటా నీర్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మరి పలుచగా ఉన్నా బాగుండదు, మరి చిక్కగా ఉన్నా బాగుండదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఎప్పుడు చేసుకునే పల్లి చట్నీ, పుట్నాల పప్పు చట్నీ కాకుండా ఈసారి ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇలా టొమాటో నీర్ చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే వేడివేడిగా తినాలి.
మనకు ఈ టమాటో నీరు చట్నీ తినేటప్పుడు దాదాపుగా సాంబార్ రుచి వస్తుందండి. మనం చిన్న ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి పప్పు లేకుండానే ఇలా టమాటోలతోనే మనం సాంబార్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. ఈ టమాటో నీరు చట్నీ ఇడ్లీలోకే కాదండి, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.